ఫిలిప్పీన్స్ లో భారీ తుఫాన్ అల్లకల్లోలం సృష్టించింది. కల్మేగి అనే పేరుతో పిలుస్తున్న ఈ తుఫాన్ కనీసం 26 మందికి పైగా మృతులను మిగిల్చింది. ఫిలిప్పీన్స్ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఇళ్ల పైకప్పులపైకి చేరుకొని ప్రాణాలు కాపాడుకోవడానికి ఆహాకారాలు చేస్తున్నారు. అనేక కార్లు, ఇతర వాహనాలు, స్కూటర్లు నీట మునిగిపోయాయి. తుఫాన్ బాధిత ప్రజలను రక్షించడానికి వెళ్తూ ఫిలిప్పీన్స్ వాయుసేన హెలికాప్టర్ దక్షిణ అగుసాన్ డెల్సర్ ప్రావిన్స్ లో కూలిపోయింది. దానిలో 5 మంది సిబ్బంది ఉన్నట్లు, వారంతా మరణించినట్లు తెలుస్తోంది. వారు ఆచూకీ కనిపెట్టడానికి ఫిలిప్పీన్స్ వాయుసేన బృందాలు గాలిస్తున్నాయి. అయితే ఈ తీవ్రమైన వరదల కారణంగా సహాయ చర్యలు కూడా ముందుకు సాగలేని పరిస్థితి కొనసాగుతోంది. ఈ ఏడాది ఫిలిప్పీన్స్ పై ఇది 20వ తుఫాన్ కావడం విశేషం. తుఫాన్ ఫిలిప్పీన్స్ మీద పగబట్టిందా అన్నట్టుగా ఈ ఏడాదిలోనే 20 సార్లు అల్లకల్లోలం సృష్టించడం, ఇప్పుడు వచ్చిన భారీ తుఫాన్ కల్మేగి టైఫూన్ ఫిలిప్పీన్స్ లో భారీ ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ఇతర దేశాల సాయం కోసం ఎదురు చూస్తోంది.